పానకంలా ఉంది. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? ఏం జరిగింది? నేనేం పసిపిల్లని అనుకుంటున్నారా పంచదార పానకం తాగడానికి? పంచదార పానకమా? ఏమీ తెలియనట్టు మాట్లాడకు. అసలు ఇంట్లో నేనంటే లెక్క లేకుండా పోయింది. పనిపిల్లేది డామిడేట్ రాస్కెల్, ముందని బయటికి ఎంటేయండి. అదేమిటండి? ఆ అమ్మాయి ఇన్నోసెంట్ లా కనిపిస్తుంది, చాలా మంచిదని మీరేగా అన్నారు. ఆ రోజు అన్నాను, ఈ రోజు అంటలేదు. అయినా ఇన్నోసెంట్ అది కాదు, నేను. ముఖ్యంగా ఈ విషయం ఎవరితో చెప్పొద్దే అన్నాను. ఏ విషయం? ఈ విషయం అంటే నాకు చెప్పొద్దనేగా మీ ఉద్దేశం? నాతో రహస్యంగా ఉంచాలనేగా మీ ఉద్దేశం? లక్ష్మి, ఇన్నేళ్ల కాపురంలో మన మధ్య ఎలాంటి రహస్యాలు లేవని నేనెంతో ఆనందించేదాన్ని. అనురాగంగాను అన్యోన్యంగాను బ్రతికే మన మధ్య ఎలాంటి రహస్యాలున్నా నేను భరించలేనని మీకు తెలుసు కదండి. ఒకవేళున్నా అది మూడో మనిషి ద్వారా తెలిస్తే నేను తట్టుకోలేనండి. రహస్యంగా మీరెందుకు ఇలా చేయటం? కావాలంటే నన్ను అడగండి, మీకు కావాల్సినంత నేను ఇస్తాను. అంతేగాని దొంగచాటుగా మీరు ఇలా చేయటం నేను సహించలేనండి. సారీ లక్ష్మి, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు తాగను. మీరు తాగినందుకు కాదండి నా బాధ, ఆ విషయం నాకు తెలియకుండా రహస్యంగా ఉంచినందుకు. ప్రపంచంలో దంపతుల గురించి నాకు తెలియదు, కానీ మనిద్దరి మధ్య ఎలాంటి రహస్యం దాపరిగా ఉండకూడదండి, ఉండకూడదు. లక్ష్మి, నీ నుంచి ఎలాంటి రహస్యం దాచిన ప్రమాణం చేసి చెప్తున్నాను. నమస్కారం అమ్మగారు. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? పని లేక తిండి లేక చావలేక బతుకుతున్న మనిషినమ్మా. అయ్యగారికి చెప్పి ఫ్యాక్టరీ లేదని పనిపించనమ్మా. సిఫార్సు లైన్కి నచ్చవు బాబు, నువ్వే వెళ్ళి అడగటం మంచిది. అడిగానమ్మా, చాలాసార్లు అడిగాను. లేదు పొమ్మన్నారు అయ్యగారు. అమ్మగారు, మా ఇంటిది పక్షవాతంతో మంచం పట్టింది. తినడానికి గుప్పె మెతుకులు లేక ఆకలితో మలమల మాడిపోతున్నామమ్మా. తమరి దయగల మనసుని విన్నాను. మీరు ఎలాగైనా అయ్యగారు చెప్పి పనిపించకపోతే మా కుటుంబం మొత్తం పస్తులతో మాడిపోతున్నామమ్మా. తప్పు లేనే. నీ పరిస్థితి వింటుంటే జాలేస్తుంది. ఈవేళ వారితో నేను చెప్తాను, రేపు నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి కలు. 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి తల్లి, చల్లగా ఉండాలి. నీ పేరేమంటున్నావు? శేషగిరండి. శేషు అంటారు. ఫైన్. వెల్ మిస్టర్ శేషు, నేను ఇంతవరకు ఎప్పుడూ ఎవరికి రికమెండేషన్ ఉద్యోగం ఇచ్చింది లేదు. అలా ఇచ్చిన మొట్టమొదటి మనిషి నువ్వే. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుని పైకి రా. ముందు ముందు మీకే తెలుస్తుంది. నా పని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆల్ రైట్, యూ కెన్ గో నౌ. హలో, ఎస్ స్పీకింగ్. ఎవరు? వెంకటరామయ్య గారా? నమస్తే, బాగున్నారా? ఏమంటారు? ఓ, ఎంత మాట అండి. నిజానికి మా అమ్మాయి అదృష్టంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్. అలాగేనండి, మనం తప్పకుండా కలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని లగ్నం పెట్టుకుందాం. ఏమంటారు? ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, లక్ష్మి. ఏమిటండి కాన్వెంట్ కుర్రాళ్ళ గంతులు వేసుకుంటూ అంత హుషారుగా ఉన్నారు? ఏముందో, మన రాధం పెళ్లి ఒక విధంగా సెటిల్ అయినట్టే. అప్పుడే దానికి పెళ్ళి ఏమిటండి? దాన్ని ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ చేసి మనకి వయసు మళ్ళాక ఏదైనా వస్తే అదే దగ్గరుండి చూసుకుంటుందని ఎన్నో చెప్పేవారుగా. అప్పుడు అన్నమాట నిజమే, కానీ ఆడపిల్ల గల వాళ్ళం మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచన చేయడం పొరపాటు కదా. కాకినాడలో వెంకటరామయ్య గారని సెంట్రల్ ఎక్స్చేంజ్ లో కలెక్టర్ గా ఉన్నారు. మన ఇంటికి కూడా వచ్చారు. వారికి ఒకే ఒక అబ్బాయి, ఎంబీఏ ఫారిన్ రిటర్న్స్, చాలా బుద్ధిమంతుడు. నేను ఆఫీసులో ఉంటే వారే టెలిఫోన్ చేశారు వస్తున్నట్టుగా. మరి నేను కాదని లేకపోయాను. నువ్వేమంటావు? మీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? నువ్వు కాదనని తెలిసి నేను మాటిచ్చాను. అన్నట్టు లక్ష్మి, పనిలో పని ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాను. అమ్మాయి పెళ్లికి ముందే పిల్లలందరికీ ఎవరి వాటాలు వారికి వేసి కంప్లీట్ గా సెటిల్ చేయాలనుకుంటున్నాను. అలాగే కానివ్వండి. ఇంతకీ ఎలా వేద్దాం అనుకుంటున్నారు వాటాలు? ఏముంది, వైజాగ్ లో ఉన్న ఇల్లేమో పెద్ద అబ్బాయి హరిబాబుకి, లేకపోతే ఇల్లు అమ్మాయి రాధం పేరు రాస్తాను. ఎప్పటికైనా మన పేరు నిలబెట్టేది ఆడపల్లే కదా. బాగానే ఉంది. ఆ తర్వాత ఏముందా? ఆ తర్వాత
ఏమీ తెలియనట్టు అడుగుతారేమిటండి? ఓహో, నీ ముద్దుల కుమారుడు పెద్ద ఆయన విషయమా? ఆయనే రమ్మని మాట్లాడతాను. దీన్ని కరెంట్ ఇస్త్రీ పెట్టంటారు. ఎందుకంటారు? ఏమిటా వెధవ ప్రశ్న? నిన్ను గౌరీ అని ఎందుకంటారు? నేను పలకడానికి. మరి ఇస్త్రీ పెట్టి అంటే ఇది పలుకుతుందేమిటి? ఫోన్ లేని నిన్ను పైన కూర్చోబెట్టి నీ వంతు ఇస్త్రీకి నేను చేస్తూ ఉంటే వంకర టింకర క్వశ్చన్ వేస్తావా? నాకు ఒళ్ళు మండిందంటే మా అమ్మని పిలిచి నిన్ను పనులోంచి తీసేసి ఇంట్లోంచి బయట పంపించేస్తా. అయ్యో, ఊరికే కోపగించుకోకండి దొరగారు. ఏదో తమాషా కన్నానంతే. ఈ తమాషా ప్రోగ్రాంలు బానే ఉన్నాయి. ఆ వేడెక్కిన ఇస్త్రీకి పెట్టి నేనైతే, దాని కింద ఉతికిన చొక్కా నువ్వైతే, నీ పైన నేను ఇలా రాసుకుంటూ ఉంటే, గౌరీ నీ తల్లో మల్లెపూలేమిటి కాలిపోయిన చొక్కా వాసనిస్తున్నాయి? వాట్ ఈస్ దిస్? ఇస్త్రీ చేయడం అంటే ఇలా బట్టలు కాల్చేయడం అనుకున్నావా? పని పాట తెలియని నీలాంటి దాని పనిలో పెట్టుకోవడం మా అమ్మ బుద్ధి తక్కువ. అబ్బాబాబా, ఏమిటా అరుపులు? అసలు ఏం జరిగింది? చూడమ్మా ఈ పిల్ల, ఇస్త్రీ చేయమంటే చొక్కా ఎలా కాల్చేస్తుందో చూడు. ఇలాగే వదిలేసావనుకో, రేపు నుంచి అదే ఇస్త్రీ పెట్టి పుచ్చుకుని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చేస్తుంది. పాపం, పల్లెటూరు నుంచి వచ్చింది కదా, ఇస్త్రీ చేయటం చేత కాదేమో. సరేలే, నేను నేర్పుతాను గాని మీ నాన్నగారు ఎందుకో పిలుస్తున్నారు? వెళ్ళు. నాన్నగారు నన్ను పిలుస్తున్నారా? రాంగ్ నెంబర్ అయి ఉంటుంది, మళ్ళీ వెళ్ళి కనుక్కురా. లేదురా, నీకేదో శుభవార్త చెప్పాలట. శుభవార్త? కొంపదీసి నా పెళ్లి విషయం ఏమైనా చెప్తారా ఆయన? పెళ్లి లేదు, గిళ్ళి లేదు, నీతో ఏదో చెప్పాలట. వెళ్ళు. బాబు రవి, మీ నాన్నగారు చెప్పిన దానికి సరే అను, వాదన పెట్టుకోకు. ఆయన చెప్పిన దానికల్లా సరే అనడానికి నేనెందుకమ్మా? మీరెవరైనా వెళ్ళొచ్చు కదా. ఒరే, ఆ లుంగి కాస్త కిందకి దించి వెళ్ళరా. నాన్నగారు మాట్లాడేది నాతోనా, నా లుంగితోనా? అది కాదు బాబు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు కాస్త మర్యాదగా వెళ్ళాలి. మర్యాద అనేది లుంగిలో లేదమ్మా. మరీ నన్ను భయపెట్టాలని చూస్తావే, ఐ డోంట్ కేర్. నాన్నగారు పిలిచారట. అవును, మన కుటుంబ శ్రేయస్ దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. సరే. వైజాగ్లో మనకున్న ఇల్లు మీ అన్నయ్యకి ఇద్దామని అనుకుంటున్నాను. సరే. ఈ ఇల్లు మీ చెల్లికి ఇద్దామనుకుంటున్నాను. సరే. ఇక నీ విషయానికి వస్తే, ఫ్యాక్టరీ నీకు ఇవ్వాలని ఉంది, ప్రొవైడెడ్ నీ పద్ధతులు మార్చుకుని నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటావని నమ్మకం నువ్వు నాకు కల్పిస్తే. నాన్నగారు, ఇంతకాలం నన్ను పట్టించుకొని మీరు ఈరోజు ఫ్యాక్టరీ కోసం మీకు కావలసినట్టు మారమంటే నేను ఎలా మారగలను? ప్రతి మనిషికి తన జీవితం గురించి కొన్ని ఆశలు, భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. అలాగే నాకు ఉన్నాయి. ఈ రోజు మీరు చెప్పారు కదా అని మార్చుకుంటే ఫ్యాక్టరీ కోసం వ్యక్తిత్వం చంపుకున్న మనిషిని అవుతాను. నాకు కావాల్సింది ఫ్యాక్టరీలు, ప్యాలెస్లు కాదు నాన్న, మీ ప్రేమ. అదుంటే చాలు నాకు. అగో ఎరా రాస్కెల్, నీ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? రోజు నిన్న ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుజ్జగిస్తేనే నీ మీద ప్రేమ ఉందని నీ అభిప్రాయమా? రోజు అక్కర్లేదు నాన్న, వారానికి ఒక్కసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి దగ్గర తీసుకుని బుజ్జగించొచ్చుగా.